సో టోటల్ గా గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే 13 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ జరిగిన 5,75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కి 13 లక్షల వరకు పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ వస్తుందని మనకు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీగా మనం మీర్ఖాన్పేట కోర్ లొకేషన్ లోనే మన ప్రాజెక్ట్ ఉంది. వెంచర్ చేసే వాళ్ళు కానీ డెవలపర్స్ ఇన్వెస్టర్స్ కూడా గవర్నమెంట్ ఫోకస్ చేసే పర్టికులర్ వింగ్స్ లోనే సో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. డెవలపర్స్ కూడా వెంచర్ చేయాలనుకుంటారు. మనకి ఎఫ్సిడి ఆఫీస్ ఉంది. ఎఫ్సిడి ఆఫీస్ కు రైట్ సైడ్ కూడా వచ్చేసి మార్బేన్ సంస్థ 650 ఎకరాలు వచ్చేసి ఇందులో వచ్చేసి డిఫెన్స్ కావచ్చు, ఏరోస్పేస్, గ్రీన్ ఫార్మా, సెమీ కండక్టర్ సంబంధించింది, జనరల్ ఇండస్ట్రీకి సంబంధించింది. సో అందులో కూడా పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు టోటల్ గా మనకు గ్లోబల్ సమ్మిట్ లో జరిగిన 5,75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తే అందులో 3,25,000 కోట్లు వచ్చేసి ఏ సిటీలోనే వచ్చాయి. సో ఈ ఏ సిటీ వచ్చేసి మనకు మీర్ఖాన్పేటకు చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. నమస్తే అందరికీ, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భారత్ ఫ్యూచర్ సిటీ అనేది చాలా హైలైట్గా ఉంది. హైలైట్గా ఎందుకుందంటే ఇక్కడ ఎన్నో కంపెనీస్ రావడము, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్, ఇక్కడ జరుగుతున్నటువంటి రోడ్ వర్క్లు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మనము హెచ్ఎండిఏ అండ్ అప్రూవల్ తీసుకొని డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్తో మేము రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మన దగ్గర చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్ ఉన్నారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మన వ్యూవర్స్కి ఒకసారి చెప్పండి, ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంది, ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్కి ఏ విధంగా లాభాలు వస్తాయన్న విషయం చెప్పండి. సో మన ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మీర్ఖాన్పేట. ఇది భారత్ ఫ్యూచర్ సిటీలో కోర్ ఏరియా లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ ఉంది. టోటల్గా మనం 21 ఎకర్స్లో ఇది గేటెడ్ కమ్యూనిటీ లాగా కంప్లీట్ మనం ఓపెన్ ప్లాట్ బిజినెస్లో ఉన్నాం ఇప్పుడు. సో ఇందులో వచ్చేసి ప్లాటింగ్ సైజెస్ 200 స్క్వేర్ 300 అప్ టు 400 వరకు ఉన్నాయి. సో హెచ్ఎండి అప్రూవల్ అంది. సో ఈ ఏరియాలో హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్స్ అనేది వేల మీద లెక్క పెట్టవచ్చు. సో కాబట్టి హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్టులు తీసుకోవడానికి కస్టమర్కి సో వెరీ వెరీ సేఫ్ ఫర్ ద కస్టమర్ అండి. సో 70% కూడా బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం. సార్ ఇప్పుడు ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కావచ్చు, ఈ మీర్ఖాన్పేట అండ్ దాంతోపాటు భారత్ ఫ్యూచర్ సిటీ ఎన్ని ఎకర్స్లో రావడం జరుగుతుంది, ఇక్కడ రానున్నటువంటి 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇక్కడ ఏ విధంగా అంటే రిటర్న్స్ వస్తాయి, ఇక్కడ ఎన్ని ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అన్న విషయాలు డీటెయిల్గా చెప్పండి. ఓకే అండి. ఇది భారత్ ఫ్యూచర్ సిటీ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ 30,000 ఎకరాలుగా అనౌన్స్ చేసింది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ వచ్చేసి ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ సో 15,000 ఎకరాల వరకు ల్యాండ్ పూల్ చేసింది. సో ఈ 15,000 ఎకరాలు మొత్తం టోటల్ వచ్చేసి మీర్ఖాన్పేటలో సరౌండింగ్స్లోనే ఉండే. దానికి మాస్టర్ ప్లాన్ కూడా వచ్చింది. సో మెయిన్ కనెక్టివిటీ చూసుకుంటే రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ సో మనకు జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఆ నుంచి మనకు బందర్ పోర్ట్కి 12 లైన్స్ కూడా సో దాన్ని కూడా డిపిఆర్ రెడీ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి బుల్లెట్ ట్రైన్ వచ్చేసి ఇక్కడ మనకు భారత్ ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్పేటలో వస్తుంది. బెంగళూరు కారిడార్ కావచ్చు, చెన్నై కారిడార్ కావచ్చు వచ్చేసి కనెక్టివిటీ అయ్యే విధంగా డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ మీర్ఖాన్పేట అనేది ఇటువైపు చూసుకుంటే శ్రీశైలం హైవేకి, ఇటువైపు చూసుకుంటే సాగర్ హైవేకి మధ్యలో ఉంటుంది. ఒకసారి చెప్పండి ఎక్కడి నుంచి మనం ఇక్కడికి రావాల్సి ఉంటుందంటే, సాగర్ హైవేలో ఏ ప్లేస్ నుంచి రావాలి, శ్రీశైలం హైవేలో ఏ ప్లేస్ నుంచి రావాలి చెప్పండి. సాగర్ హైవే అంటే ఓఆర్ఆర్ నుంచి మెయిన్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వాళ్ళకు ఎగ్జిట్ నెంబర్ 14 కాడ దిగాలి. సో ఆ నుంచి శ్రీశైలం రోడ్లో వచ్చేసి మనకు కొత్తూరు ఎక్స్ రోడ్డు కాంచి 200 ఫీట్ రోడ్డు ఉంది. సో ఆ 200 ఫీట్ రోడ్ నుంచి మనకు జస్ట్ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో మీర్ఖాన్పేట ఉంటుంది. సో అది మన ఒకవేళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళకు, ఒకవేళ హైదరాబాద్ ఈస్ట్ నుంచి వచ్చే వాళ్ళకు ఎగ్జిట్ నెంబర్ 12 కార్డు తీసుకోవాలి. ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు ఎగ్జిట్ కార్డు తీసుకొని ఇబ్రహీంపట్నం మీదకి వెళ్ళి మనకు యాచారం నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలి. అది మనకు 200 ఫీట్ రోడ్ ఇది. సో మెయిన్ కనెక్టివిటీ ఇలా ఉంది. భారత్ ఫ్యూచర్ సిటీలో చూసుకున్నట్లయితే తెలంగాణ గవర్నమెంట్ క్లస్టర్ వైజ్గా డెవలప్ చేస్తున్నారు. అసలు ఇక్కడ ఎన్ని క్లస్టర్స్ రాబోతున్నాయి, ఎలాంటి లైక్ కంపెనీలు రాబోతున్నాయి అన్న విషయం చెప్పండి. మేజర్గా వచ్చేసి 9 క్లస్టర్ వైజ్గా డెవలప్ చేస్తుంది. ఇందులో వచ్చేసి మనకు ఏఐసిటీ వచ్చేసి 150 నుంచి అనుకున్నారు ఫస్ట్. బట్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి 500 ఎకర్స్ ఎబో అంటున్నారు. అందులోనే వచ్చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వచ్చేసి 75 ఎకర్స్, న్యూయార్క్లో ఉన్న సిమిలర్ టవర్స్ సేమ్ యాస్టీస్ ఇలానే వస్తున్నాయి. దానికి వచ్చేసి 75 ఎకర్స్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. సో అది కాక వచ్చేసి హెల్త్ సిటీ, మెయిన్గా ఈ హెల్త్ సిటీ అనేది ఇండియన్ సిస్టమ్ ప్రకారం వచ్చేసి ఇందులో వచ్చేసి చాలా అంటే కార్పొరేట్ హాస్పిటాల్స్ అంటే మనకు నార్మల్గా చూసుకున్నా కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కానీ సో యూరోప్లో సర్జరీ చేసుకోవాలంటే అఫోర్డ్ చేయలేని వాళ్ళు మనకి ఇండియాలో ఇక్కడ ప్యాకేజ్ లాగా మాట్లాడి వచ్చేసి మనకి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ఆ నుంచి మనకు హోటల్స్ నుంచి ఇక్కడికి వచ్చేసి హాస్పిటల్ తీసుకొచ్చి ఈ నుంచి ట్రీట్మెంట్ సర్జరీ చేసి అంటే తక్కువలో అయిపోయే విధంగా ఇది తెలంగాణ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. మేజర్ అదొకటి. ఇంకోటి జనరల్ ఇండస్ట్రీస్ అంటే చాలా వరకు ఎక్కువ జపనీస్ కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి.
సో రీసెంట్గా వచ్చిన మనకు ట్రంప్ మీడియా వాళ్ళు కావచ్చు, వాళ్ళు 35,000 కోట్లు అందులో వాళ్ళు ఏఐసిటీలో ఇన్వెస్ట్ చేశారు. మనకు ఇది వచ్చేసి జనరల్ ఇండస్ట్రీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బట్ 10 yearsలో 1 lakh CR వరకు ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నారు. అది కాక విన్ గ్రూప్ వాళ్ళు 27,000 కోట్ల వరకు మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళకు 1,500 ఎకరాలు అడుగుతున్నారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇక్కడ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, మనకు ఏఐసిటీ వస్తుంది, రెసిడెన్షియల్ వస్తుంది, డేటా సెంటర్స్ వస్తున్నాయి. అది కాక లైఫ్ సైన్స్, మెయిన్గా లైఫ్ సైన్స్లో వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇది వచ్చేసి మనకు ఈ బందర్ పోర్ట్కి వెళ్ళే హైవే 12 lines దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి ఇందులో వచ్చేసి మనకు ఆస్ట్రేలియాకి సంబంధించినది యూనివర్సిటీ కూడా, లైఫ్ సైన్స్ యూనివర్సిటీ కూడా వస్తుంది అందులో వచ్చేసి. సో టోటల్గా గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే 13 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ జరిగిన 5,75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్కి 13 లక్షల వరకు మనకు పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ వస్తుందని మనకు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. ఇది అమెజాన్ డేటా సెంటర్ మ్యాసివ్, చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. అది కాక దానికి ఆపోజిట్ వచ్చేసి కంట్రోల్లెస్ డేటా సెంటర్. ఇది వచ్చేసి సింగపూర్ సంబంధించిన మన హైపర్ వాల్యూ డేటా సెంటర్స్. అవి కాక ఇంకా చాలా మల్టిపుల్ కంపెనీస్ కూడా ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఎఫ్సిడి ఆఫీస్ ఉంది. ఎఫ్సిడి ఆఫీస్కు రైట్ సైడ్ కూడా వచ్చేసి మార్బేన్ సంస్థ 650 ఎకరాలు వచ్చేసి, ఇందులో వచ్చేసి డిఫెన్స్ కావచ్చు, ఏరోస్పేస్, గ్రీన్ ఫార్మా, సెమీ కండక్టర్ సంబంధించింది. సో అదొకటి మన జనరల్ ఇండస్ట్రీకి సంబంధించింది. సో అందులో కూడా పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు టోటల్గా మనకు గ్లోబల్ సమ్మిట్లో జరిగిన 5,75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తే అందులో 3,25,000 కోట్లు వచ్చేసి ఏఐసిటీలోనే వచ్చాయి. సో ఈ ఏఐసిటీ వచ్చేసి మనకు మీర్ఖాన్పేటకు చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మనకు మెట్రో కావచ్చు, మనకి ఇది బుల్లెట్ ట్రైన్ స్టేషన్ కావచ్చు, బస్ టెర్మినల్ కావచ్చు, ఇవన్నీ ఈ సరౌండింగ్స్, మీర్ఖాన్పేట సరౌండింగ్స్లోనే. సో దానికి చాలా అంటే చాలా దగ్గరలోనే మన ప్రాజెక్ట్ ఉంది. సో మనకి ఏంటంటే ఇది హెచ్ఎండిఏ అప్రూవల్. సో కాబట్టి ఏమైతే హెచ్ఎండిఏకు ఇక్కడ డిటీసీపీ వెంచర్స్ కూడా చాలా ఉన్నాయి. హెచ్ఎండిఏకు డిటీసీపీకి తేడా ఏంటంటే, హెచ్ఎండిఏ అంటే ఇక్కడ ఇందులో 100 feet రోడ్స్ కనెక్టివిటీ ఇందులో క్లియర్గా కనిపిస్తుంది, కానీ డిటీసీపీలో అలా ఉండదు. ఇన్ ఫ్యూచర్లో కూడా హెచ్ఎండిఏ కూడా మాస్టర్ ప్లాన్ చేంజ్ అయినా కానీ మళ్ళీ వెంచర్లోకి వెళ్ళి కొత్త కనెక్టివిటీ రోడ్స్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ సో కాబట్టి అందుకనే నేను వెరీ సేఫ్ ఫర్ ద కస్టమర్ అని చెప్పేది. అందుకని ఈ ఏరియాలో వాళ్ళు అడిగే కస్టమర్లు కూడా మ్యాక్సిమం హెచ్ఎండిఏ వెంచర్ ప్రిఫర్ చేస్తున్నారు. నేను చెప్పే వాళ్ళు కూడా హెచ్ఎండిఏనే ప్రిఫర్ చేయమని చెప్తాను. మెయిన్గా ఫ్యూచర్ సిటీ గవర్నమెంట్ ఫోకస్ చేసేది ఓన్లీ ఫ్యూచర్ సిటీ. అంటే నార్మల్గా వెంచర్ చేసే వాళ్ళు కానీ, డెవలపర్స్, ఇన్వెస్టర్స్ కూడా గవర్నమెంట్ ఫోకస్ చేసే పర్టికులర్ వింగ్స్లోనే సో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. డెవలపర్స్ కూడా వెంచర్ చేయాలనుకుంటారు. కానీ మేము ఎగ్జాక్ట్లీగా మనం మీర్ఖాన్పేట కోర్ లొకేషన్లోనే మన ప్రాజెక్ట్ ఉంది. సో ఇందులో కూడా మనం 70% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. మెయిన్గా కస్టమర్కి ఇలా ఫ్లాట్ బుక్ చేసుకుంటే రేపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈవెన్ కస్టమర్ కూడా సపోర్ట్ కావాలన్నా సపోర్ట్ కూడా ఇస్తాం. ఇవాళ బుక్ చేసుకొని సో ఇన్ కేస్ ఎక్స్ట్రా సపోర్ట్ కస్టమర్ రిజిస్ట్రేషన్ వరకు సపోర్ట్ ఇస్తాము. అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ కూడా మనం సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రీసేల్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మేము 10 years బిఫోర్ కూడా రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్స్కి డాక్యుమెంట్స్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేసిన సో ఘనత మా కంపెనీకి ఉంది. సో అందుకనే మాకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు వచ్చేసి రేట్ ఎంత చెప్తున్నారు చెప్పండి. 21,000 per square yard వచ్చేసి 70% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. సిటీ వచ్చేసి టోటల్గా 75 acres. ఇప్పుడు phase 1 వచ్చేసి 25 acres. సో ఈ 25 acres వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ అండ్ సింగపూర్ కంపెనీ వచ్చేసి డెవలప్ చేస్తున్నాయి. ఇది phase 2 వచ్చేసి 50 acres. అది సౌదీకి సంబంధించిన ఎక్స్పర్ట్ కంపెనీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ చేసింది. టోటల్గా ఇదే ఎడ్యుకేషన్ జోన్లో వస్తుంది. స్కిల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ జోన్ అనేది 256 ఎకరాలలో ఉంది. సో ఇందులో ఈ స్కిల్ యూనివర్సిటీ కాకుండా కూడా చాలా ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. మనకు లండన్ యూనివర్సిటీ కావచ్చు, యూకే నుంచి 13 schools ఉన్నాయి. స్పోర్ట్స్ సిటీ వచ్చేసి 1000 ఎకరాలు. ఇది 1000 ఎకరాలు వచ్చేసి మనకు జిఎంఆర్ వాళ్ళు, దుబాయ్ స్పోర్ట్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇందులోనే మనకు 250 acresలోనే గోల్ఫ్ సిటీ. ఈ గోల్ఫ్ సిటీ అనేది ప్రొఫెషనల్ గోల్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అది కాక మనకు రేస్ క్లబ్ కూడా 120 acresలో వస్తుంది. జిఎంఆర్ వాళ్ళే డెవలప్ చేస్తున్నారు. సో ఇది కాక మనకు ఫీఫాకి సంబంధించిన ఫుట్బాల్ అకాడమిక్స్, ఉమెన్స్ అకాడమిక్స్ కూడా ఇందులో డెవలప్ చేస్తున్నారు. సో విన్నారు కదండి, ఇప్పటివరకు సార్ అయితే ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఎవరైనా ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పైన డైరెక్ట్గా సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి సార్ దగ్గర మాట్లాడేసి ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకొని ఇక్కడ విజిట్ చేసి ఈ వెంచర్లో ప్లాట్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.